నిడమర్రులో త్రాగునీటి కోసం కటకటలాడుతున్న గ్రామస్తులు మా గ్రామానికి త్రాగునీరు కావాలంటూ గ్లాసులతో నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నిడమర్రు సముద్ర తీరం ప్రాంతం కావడం వల్ల ఎక్కడ బోరు వేసినా మంచినీరు రావు. అంతా ఉప్పు నీరు. మంచినీరు కావాలంటే 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రామానికి. వేసవికాలం మొదట్లో త్రాగునీటి కోసం వారు పడే ఇబ్బందిని గూర్చి శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్కు విన్నవించుకున్నారు. వారి సమస్యను పరిశీలించి ఆయన ఓర్తగొంది తిప్ప గ్రామంలో బోర్లు వేసి పైప్ లైన్ల ద్వారా నిడమర్రు గ్రామానికి మంచినీరు అందేలా పనులు పూర్తి చేశారు. తీరా ఓపెనింగ్ సమయంలో మా గ్రామం నుండి నీరు నిడమర్రు గ్రామానికి వెళ్లవద్దంటూ ఓర్లకుంది తిప్ప గ్రామస్తులు అడ్డుకున్నారు. మండు వేసవి కాలం కావడంతో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ మొర ఆలకించి త్రాగునీటి సమస్య తీరే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది నిర్మార్గము అర్జునవాడండి. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు లేక బాధపడుతున్నామండి. అయితే మా బాధ ఆలకించి మాకు పైప్ లైన్లు వేయించారండి. వేయించారు, చాలా ఖర్చు పెట్టారు. అది వేయించి మొత్తం పని అంతా అయింది. ఇంకా పర్వాలేదు మాకు నీళ్ళు వస్తాయి అనుకునే టయానికి నీళ్ళు ఆపేశారండి వర్లగొంది తిప్పాళ్ళు. ఆ నీళ్ళు ఆపేశారండి. ఎందుకు ఆపేశారేమో మాకైతే తెలియదండి. మరి మాకు ప్రతి ఇంట్లో కూడా అసలు నీళ్లు లేక ఎంత ఆలాడిపోతున్నాము. 3 రోజులు 4 రోజులు తానాలు చేయని రోజులు ఉంటాయండి. వండుకుంటకు వంటకు నీళ్లు ఉండలేదండి. మేము చాలా బాధపడుతున్నాము. మా మీద దయించి మీరు అధికారులు ఈ చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నామండి. పేరు మూల అవినాష్ అండి. మాది నిడమర్రు దళితవాడ. మేము గత 70-80 సంవత్సరాల నుంచి మా తాతల నాటి కాడి నుంచి మేము నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మీద దయించి పంచాయతీ వాళ్ళు కానీ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ దయతలిచి బోర్ పైప్ లైన్ వేసారండి. కొబ్బరికాయ కొట్టి మొత్తం ఓపెనింగ్ చేసే టయానికి వర్లగొంది తిప్ప వాస్తవులు ఆపేశారండి. నిడమర్రు దళితవాడకి నీళ్ళు ఇవ్వడానికి లేదు అని ఆపేశారండి. ఎందుకని పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి నా కానీ ఇవ్వలేదండి. మాకు బయటకేమో వాటర్ ట్యాంకులు వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ఈ 500 గడపన్న ఈ ఊరికి నీళ్ళు ఇవ్వడానికి మాత్రం ఇవ్వడానికి వీలు లేదు. కేవలం కుల వివక్ష అని అనుకుంటున్నాం మేము. కేవలం దళితులనే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు అనే మాట అంటున్నారని అనుకుంటున్నాం మేము. అధికారులు కానీ మీరు దయించి మాకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. వచ్చి 1000 రూపాయలు ట్యాంక్ వచ్చి 1200కి అలాగ అమ్ముకుంటున్నారండి. మా గ్రామంలో ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు యవనస్తులు అంటే వెళ్ళి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకుంటామండి. మరి ముసలి వాళ్ళు ఎలా తెచ్చుకుంటారండి? వాళ్ళ కోసమన్నా కొంచెం ఆలోచించి అధికారులు మా మీద జాలి తలుస్తారని కోరుకుంటున్నాం. మాకు గతంలోంచి కూడా ఇప్పుడు వరకు నీళ్ళు అన్నది నీళ్ళు ఇబ్బందేనండి. మాకు ఆ నీళ్ళు ఇబ్బంది ఎమ్మెల్యే గారిని అడగని, కలెక్టర్ గారిని అడగని, లేకపోతే ఎంఆర్ఓ గారిని అడిగి వీళ్ళందరినీ సర్పంచ్ గారిని అడిగి అందరినీ అడిగామండి. అయితే ఇవాళకి ఎమ్మెల్యే గారు మాకు ఆయన సొంత డబ్బులతో పైప్ లైన్ వేయించడం జరిగిందండి. మా పంచాయతీకి వచ్చి 6 బోర్లు అండి. మొత్తం అడుగుదొడ్లో బోరు, పోడు, తిప్ప, గొలపాలెం మా ఊరికండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఊరికి వచ్చేటోడికి అడ్డం పెట్టేసారండి వర్లగొంది తిప్పాళ్ళు. వేసి పైపులు అండి మా ఊరికి పైపు లైన్ కలెక్షన్ ఇచ్చారు. బోర్లు వేసి గొలపాలెం నుంచి అండి అది ఇచ్చింది. అయితే గొలపాలెం నుంచి బోర్ లైన్ మా ఊరు వరకు వేసి మాకు కలెక్షన్ ఇచ్చారండి. అన్ని పనులన్నీ అయిపోయినాయండి. దగ్గర 25-30 లక్షల ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాక ఆన్ చేసాము. కొబ్బరికి కొట్టి సర్పంచ్ గారు కూడా ఆన్ చేశారు. ఆన్ చేసిన తెల్లారి పొద్దు నుంచి వర్లగొంది తిప్ప గ్రామం వాళ్ళు ఆఫ్ చేసేసారండి. మీ ఊరికి నీళ్ళు ఇస్తాకి కుదరదు, మీ ఊరికి అయితే ఇమ్మనండి. మేమేం దెబ్బలాడేమంటే అన్నోళ్ళకి ఇచ్చారు కదండి, మాకు నీళ్ళు లేని ఊరు కాబట్టి మేము అడిగేది. మా ఊరికి మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టారని అంటే ఎత్తా కుదరదు, మీకు నీళ్ళు అయితే ఇమ్మని వాళ్ళు అడ్డం పెట్టారండి. మేము నిడమర్రు గ్రామం అర్జునవాడ. మాకు మంచి నీళ్ళు లేవు, తాగటానికి నీళ్ళు లేవయ్యా. అల్లాడిపోతున్నాం. ముసలి ఎక్కడికి వెళ్తామయ్యా? బిందులు ఇచ్చుకుని ఎక్కడికి వెళ్తాము? పరిసోళ్ళు అంటే ఏదో బళ్ళు వేసుకుని తెచ్చుకుంటున్నారు. అవి నీళ్ళు వాళ్ళకే చాలుతా, మాకేం వేస్తారు? మాకు తాగటానికి నీళ్ళు లేవు. మాకు అర్జెంటుగా నీళ్ళు సప్లై చేయాలండి అధికారులు. మమ్మల్ని వచ్చి కొంచెం ఆదరించుకోవాలి. మమ్మల్ని ఆదరించి కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి, తాగటానికి నీళ్ళు ఇవ్వాలి. మేము అల్లాడిపోతున్నాం. అన్నం వండుకుంటాక నీళ్ళు ఉంటలా, మాకు తాగటానికి నీళ్ళు ఉంటలా. చుట్టూరు ఉప్పు నీళ్ళు కావాలంటే మీరు అధికారులు అందరూ వచ్చి చూడొచ్చు. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా అదే అంత అంటున్నారు. మమ్మల్ని ఎవరో పట్టించుకుంటారు. మాకు ఇప్పటికీ ఉప్పు చప్ప నీళ్ళు లేవు. మాకు తాగటానికి నీళ్ళు సప్లై చేయాలి మీరు అధికారులు వచ్చి.
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.